హాయ్ గైస్, నమస్తే. రీసెంట్ గా చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అలాగే శ్రీ గౌరి నటించిన విధానం చాలా బాగుంది. ఈ సినిమా నేచురాలిటీ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన 2-3 రోజులు మాత్రం టాక్ పరంగా యావరేజ్ టాక్ వచ్చేసింది. తర్వాత ఈ సినిమా పుంజుకుంది. కలెక్షన్ పరంగా చాలా బాగుంది. కానీ ఈ సినిమా పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉండంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండేది. కల్ట్ క్లాసిక్ లాగా మిగిలిపోయేది. కానీ ఇప్పటికీ ఈ సినిమా సీన్స్ మాత్రం యూట్యూబ్లో, ఫేస్బుక్లో ట్రెండింగ్లో ఉంటున్నాయి. చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ కూడా స్టోరీ ఇంకొంచెం బాగుండంటే ఫీల్ ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఈ సినిమాని నిలబెట్టింది సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మణిశర్మ అందించిన ఈ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి ఆయిపట్టులాగా ఉన్నాయి. కలెక్షన్ పరంగా ఈ సినిమా చాలా బాగుంది. టాక్ పరంగా ఓకే, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ టాక్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉందంటే ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంది. కల్ట్ క్లాసిక్ లాగా ఉండిపోయేది. నాకైతే ఈ సినిమా జస్ట్ ఒకసారి చూడడానికి అయితే ఈ సినిమా ఓకే. ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.